అమ్మవారి ఎల్లమ్మ దేవుడు ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ 12 నుండి 14 ఏళ్ళ బాల ఎప్పుడైతే వెలిగిందో పిల్లలతో ఆటల గంట పోయింది పాటల గంట పోయింది అమ్మవారు నేను ఎల్లమ్మ అత్తగారింటి కాడికి వెళ్ళి అమ్మగారింటి కోతలను చూస్తున్నది అమ్మగారింటి కాడికి వెళ్ళి అత్తగారింటి కోసలను చూస్తున్నది ఒకనాటి సమయం అందున అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తన సాటి పిల్లలతో బతుకమ్మ ఆటల గంట పోయింది బతుకమ్మ ఆటలు ఆడుకున్నారు బతుకమ్మ పాటలు పాడుకొని చేసిన బతుకమ్మని గంగ లోపల మొదలు పెడదామని చెప్పి గంగ ఒడ్డు ఏరవచ్చురు గంగ లోపల బతుకమ్మని మొదలుపెట్టిన తర్వాత తీసుకొని ఇచ్చుకుందాం పుచ్చుకుందాం అంటున్నారు కానీ ఎల్లమ్మ గౌరమ్మని ఎవరు తీసుకుంటలేరు ఎల్లమ్మకి ఇంకోరి గౌరమ్మని ఇస్తలేరే వారి ఎల్లమ్మ కళ్ళ చూసింది అయ్యో అక్కలారా మీ అందరూ నేను ఆట ఆడలేదా మీ అందరూ నేను పాట పాడలేదమ్మా నా గౌరమ్మని మీరు తీసుకుంటలేరు మీ గౌరమ్మ నాకెందుకు ఇస్తలేరమ్మా కళ్యాణం ఆడలేదమ్మా బెల్లం పెట్టుకొని శివదేవి లగ్నం నీకు కాలేదు తల్లి పెళ్లి కాని వాళ్ళ పిల్లలకి ఎవరమ్మా పెళ్ళైన వాళ్ళు తీసుకోరు పెళ్ళైన పిల్లలకి ఎవరమ్మా పెళ్లి కాని పిల్లలకి ఎవరు పెళ్లి కాని శివరాలవి లెక్కలేని అప్పుడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఏపిరా ఈ బతుకమ్మ ఆటల మీద వన్నమయ బతుకమ్మ ఆటలకు వస్తానని పెళ్లి కానీ శుభయరాని లింగలేని మండుదాని అంటున్నాను చెప్పి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి గొప్పకుండా కలిగినది ఎల్లమ్మ ఎదల్లు అన్నదమ్మ గారేనుగా Karen
పద్మావతి గెలిచిన వారిని నేను లగ్నం ఆడుతున్నది ఎల్లమ్మ ఆ పద్మావతి ఏమిటనగా ఎండుకొండ కైలాసం లోపల ఊరికి ఉత్తరాన ఊపుతూ ఉక్కు స్తంభం నాటాలి కల్లిస్తే కదలదు కంచు స్తంభం నాటాలి అదొకటేమో రెండవేలు పెట్టాలి మీదేమో కావంత గంట కట్టాలి నన్ను లగ్నం ఆడేవాళ్ళు లగ్నవాడు బిగున్నవాడు అచ్చగాడు బుచ్చగాడు జోగు సన్నాసి ఆడు దోషి పడు దోషి వాడు అయినా పర్వాలేదు ఒంటి మూత 2,000 మీద దెబ్బ కొడతారు 2,000 నా ముందుకు కాళ్ళతోని చేతులతోని పట్టుకోకుండా గాలి లోపల గద్దరీతిగా లేవాలి కావంత గంట కొట్టాలి గంట కొట్టిన తర్వాత సప్తకోటి సముద్రాలు తిరగాలి సప్తకోటి సముద్రాలు తిరిగిన తర్వాత ఇప్పుడు ఒడ్డే చెంగలపై చామంతి పుష్పం తీసుకొచ్చి 5 కోట్ల లింగాలు అనగా 5 కోట్ల లింగాలకు పూజ కట్టినవానిగా నేను లగ్నమాడేదా పద్దవతి కట్టినప్పుడు దేవాన దేవతలు ఎల్లమ్మ నేను పెళ్లి చేసుకుంటాను వస్తున్నాడు ఎల్లమ్మ కట్టిన పద్దవతి ఎవరికి అర్థమైతలేదు ఎల్లమ్మని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఒంటి మూత 2,000 మీద దెబ్బ కొట్టినోడు గజస్తంభం ఎక్కుతాడు గజస్తంభం ఎక్కినోడు గావంత గంట కొడతలేడు ఈ విధంగా అమ్మవారి ఎల్లమ్మ ఎండుకొండ కైలాసం లోపల ఉన్నప్పుడు పూర్వకాలం నాడు జలదూరిపట్నం ఇలా వాడు గౌతుడు భార్య ఆలియమ్మ కడుపులో పుట్టిరంట 7 కొడుకులు నీలాముని గంగనాముని గౌతనాముని సూర్యనాముని చంద్రనాముని కృష్ణమాముని మార్కండే మాముని అందరికంటే పేరుకు పెద్దవాడు గతడే జమదగ్నిముని రాజు జమదగ్ని వాళ్ళ తండ్రి 7 పాపాలు చేసినట్ట ఇంటి లోపల తండ్రి చేసిన పాపాలేమో పెద్ద కొడుకు వర్తిస్తాయి తల్లి చేసిన పాపాలేమో చిన్న కొడుకు వర్తిస్తాయి ఆ తండ్రి చేసిన పాపాలు తీసుకొని జమదగ్నిముని రాజు అద్దానపడి లోపల వస్తుండగా కాలికాలమడు లోపల కామధేను కనబడ్డది కామధేను రక్షించిండు జమదగ్నిముని రాజు కామధేను అంటే తెలుసా ఎవరికన్నా మీకు ఏంటి నీకు తెలుసు కానీ నీకు తెలియదు ఆ కామధేను రక్షించడానికి 7 పాపాలు పాదుకునైనా జమదగ్ని వెళ్ళిపోతున్నాడట జమదగ్ని వెళ్ళిపోతుండగా అమ్మవారు కామధేను వాళ్ళ నాడు దేవతల కాలం లోపల ఆవులు మనిషి రీతిగా మాట్లాడేవి అంటుంది అయ్యా బాడసారి నీ రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడ నీకు వచ్చిన కష్టం ఏందని అన్నప్పుడు అమ్మ మధ్య